వ్యూయర్స్ చాలా మంచోళ్ళు. హ్మ్. అంటే మీ ఎస్పెషల్లీ మీ కంటెంట్‌కైతే ప్రతి ఒక్కరు ఫిదా. అవును. ఇంక్లూడింగ్ మీ. హ్మ్. నేనైతే ఎప్పుడు చూస్తుంటా మీ థాంక్ యూ ఆ! సార్. యాహ్! అద్భుతంగా ఉంటది. వ్యూవర్లు చాలా కామెంట్లు చేస్తుంటారు. హ్మ్. కిరణ్ నీకేమన్నా సమస్య ఉంటే చెప్పు. నేను చూసుకుంటాను. నేను డబ్బులు నా శాయశక్తులా చాలా నిజాయితీగా పెడతారు. అవును. చాలా కామెంట్లు ఏదో మంది. చాలా సరదాగా నిజాయితీ కాదు. ఆడియన్స్ ఉంటారు. చాలా నిజాయితీగా పెడతారు. నాకు తోచినంత సహాయం చేస్తాను కిరణ్ మీకెంత కావాలో చెప్పండి. హ్మ్. అనే కామెంట్స్ కూడా నేను చూసా చాలా. అవునవునవును. ఎందుకు తీసుకోవట్లేదు? ఫస్ట్‌లో వాళ్ళు హెల్ప్ చేయని రోజంటూ లేదు మా కోసం. ఆ! ఫస్ట్‌లో హెల్ప్ చేశారు. ఓకే. ఫోన్‌పే, గూగుల్ పే నంబర్‌లు పెట్టాం చేశారు. అచ్చా! ట్రిపుల్ ఆర్‌కి గూడా మా ప్రొడ్యూసరు నన్ను అడగకుండా పెట్టేసారు. బ్ల బ్ల నన్ను ఆ! నన్ను అడుగుంటా నేను వద్దని చెప్పేవాడిని. నన్ను అడగకుండా వితౌట్ ఎనీ పర్మిషన్ వరుణ్ అనే నా ఫ్రెండే ఫోన్‌పే, గూగుల్ పే నంబర్‌లు కింద పెట్టేసాడు. హ్మ్. నేను ఫోన్ చేసి ఏంటి ఫోన్‌పే, గూగుల్ పే నంబర్ నేను అడగలేకపోయా. బికాజ్ అతనికి ఎక్కడ లాస్ వస్తదేమో అంతే గదా! అనే అవును. ఒక ఉద్దేశం అతను డబ్బులు పెట్టాడు కాబట్టి అతనికి ఎక్కడ లాస్ వస్తదనే భయంతో హ్మ్. అతను ఫోన్‌పే, గూగుల్ పే నంబర్ పెట్టారు. పాపం అప్పుడు హ్మ్. కూడా జనాలు సపోర్ట్ చేశారు. ఇట్లా ప్రతిసారి అంటే నా ఉద్దేశం ఎలా ఉంటదంటే, ఓకే. మనం ఎంటర్‌టైన్‌మెంట్ చేయడానికి మనం ఎంచుకున్న కంటెంట్‌లవి. అవును. సపోర్ట్ చేస్తే వాళ్ళు చూసే సపోర్ట్ చేయాలి. సో, ఏ క్రియేటర్ కూడా డబ్బులు ఇవ్వకూడదని నా ఉద్దేశం. ఇప్పుడు నేను హ్మ్. కంటెంట్ చేశాను సార్ ఇది. నేను కష్టపడి నేను చేశా. ఇది నా దోలే నేను చెప్పాలంటే. ఇప్పుడు నేను ఒక 50,000 చేసుకున్నాననుకోండి. నాకు లాభం వచ్చేది. అవును. నేను 1,50,000కెళ్ళా. దూల నాదే. కరెక్ట్. అవును. ఇప్పుడు 1,50,000కెళ్ళి నాకు 1,50,000 లాస్ వచ్చింది. నాకు 10,00,000 లాస్ వచ్చింది. మీరు నాకు ఇవ్వాలి అని నేను అడగటం అనేది అడిగితే సపోర్ట్ చేస్తారు. బట్ అడగటం ఎక్కడో నాకు ఫూలిష్‌నెస్ అనిపించింది చాలా. హ్మ్. అంటే పాపం వాళ్ళు ఎప్పటినుంచో మనకి ఫోన్‌పే, గూగుల్ పే నంబర్‌లో డబ్బులేసుకుంటూనే వస్తున్నారు. మనం ఎప్పుడైనా ఒకసారి సమస్య వచ్చినప్పుడు హ్మ్. మనం దాన్ని యూజ్ చేసుకొని ఉండుంటే ప్రాపర్‌గా ఉండేది. రైట్. రైట్. సో, మనం ఏం చేసామంటే మిస్‌కాల్కులేట్ చేసాం. ఓకే. మధ్యలో పెట్టి. వచ్చినప్పుడల్లా దాన్ని వాడేసాం. వాడేసాం. ఆ! ఇప్పుడు మళ్ళీ పెడితే ఏమవుతది? మళ్ళా దానికే వాడుకోవడానికి మనం ఎంత నిజాయితీగా ఉన్నా, అవును. మన దగ్గర అవునవునవును. డబ్బులుండి మనం ఫోన్‌పే, గూగుల్ పే నంబర్‌లు పెట్టడం వేరు. అవును. డబ్బులున్నప్పుడు ఫోన్‌పే, గూగుల్ పే నంబర్‌లు పెట్టేసాం. ఆ! అప్పుడు సపోర్ట్ చేశారు. అవును. డబ్బులు లేని టైంలో మనం పెట్టాలన్నప్పుడు, అరే! అప్పుడు పెట్టేసాం. ఇప్పుడు పశ్చాత్తాపం పడతాం. అరే! అప్పుడు పెట్టకుండా ఉంటే ఇప్పుడు పెట్టేవాళ్ళం గదా! ఇప్పుడు హ్మ్. సపోర్ట్ వచ్చేది అని మనకి అనిపించింది. ఓకే. సో, ప్రతిసారి మనం వాళ్ళని సపోర్ట్ అడగడం గూడా కరెక్ట్ కాదు. ప్రతిసారి అని నాకనిపించింది. ఒక్కసారి మనకు కష్టం వచ్చిందంటే మనం అడగటంలో తప్పు లేదు. ఎందుకంటే మన ఫ్యామిలీ వాళ్ళు. కరెక్ట్. మనల్ని అవును. సపోర్ట్ చేస్తూ వచ్చారు. ప్రతిసారి సపోర్ట్ అడిగితే ఒక్కడైనా ఒక్కడు కాకపోయినా "అరే! ఎన్ని సార్లు అడుగుతావురా? హ్మ్. ఎన్ని హ్మ్. సార్లు అడుగుతావురా? మొన్న కూడా పెట్టావు కదరా! నిన్న హ్మ్. కూడా పెట్టావు కదరా! ఎన్ని సార్లు సమస్యలొస్తాయని" అని వాళ్ళకే అనిపిస్తది. రైట్. సో, రైట్. అందుకనే నేను పెట్టలేదు. సో, ఏ కష్టం ఏమైపోతున్నారు? ప్రొడ్యూసర్‌లు ఎందుకు ఆగిపోతున్నారు మరి? దానికి ప్రొడ్యూసర్లు ఒక ప్రొడ్యూసర్ ఉండడా? ప్రొడ్యూసర్లు ప్రతిదానికంటే మాకు మిడిల్ క్లాస్ పవర్‌కి రాజేష్ అన్న, సాగర్ అన్న మా డీఓపీ అనమాట. సో, మాకు చాలా క్లోజు. ఓకే. ఆయన రాజేష్ అన్నని పరిచయం చేసి ఆయన యూఎస్‌లో ఉంటారు. ఓకే. మిడిల్ క్లాస్ పవర్‌కి హ్యూజ్ బడ్జెట్ చాలా పెద్ద బడ్జెట్. అవును. మోర్ దెన్ 20,00,000 బడ్జెట్. ఆ బడ్జెట్ 24 లాక్స్ వరకు ఉంది బడ్జెట్. సో, ఆ బడ్జెట్‌ని పెట్టించారాయన. చాలా హెల్ప్‌ఫుల్ అయింది మాకు ఆ కంటెంట్‌కి. వెరీ గుడ్. ఆ! బట్ మేము అంత రిటర్న్స్ ఇవ్వలేకపోయాం. ఎంత లాస్ అంటే హ్యూజ్ లాస్. చాలా పెద్ద లాస్ వచ్చింది. పాపం ఆయన మా మాకు సప్ మాకు స మా కష్టం చూసి మాకు సపోర్ట్ చేసిన వాళ్ళే పాపం వాళ్ళు లాస్‌లో వచ్చారు. కానీ అంత పెద్ద లాస్ వచ్చి కూడా కిరణ్ నువ్వు నాకు ఈ డబ్బులు ఇవ్వాల్సిందే అని ఏ రోజు నన్ను పాపం ఒత్తిడి చేయలేదు. ఎందుకంటే కిరణ్ కష్టపడే వ్యక్తి. వీళ్ళ టీమ్ అంతా కష్టపడే వ్యక్తి. కష్టపడ్డాం. పోయినంత వరకు పోయింది. ఇక్కడ చిన్న లాజిక్ ఏందంటే నేను ఈజీగా సక్సెస్ అయ్యానండి. హ్మ్. అది. యెస్. సక్సెస్ ఈజీగా వచ్చిందనుకోండి అవును. తర్వాత కష్టపడతాం. అవును. ఇప్పుడు ఓవర్ నైట్‌లో నేను సక్సెస్ అయిపోయా. అవును. తర్వాత స్ట్రగుల్స్ అనేది వస్తాయిగా. అవును. మనం స్ట్రగుల్ అవుతూ కష్టపడితే కూర్చుంటాం. కరెక్ట్. నేను సక్సెస్ అయ్యి స్ట్రగుల్ అయ్యా. అవును. ఇప్పుడేంటి నేను స్ట్రగుల్ ఫేస్‌లో ఉన్నా. సక్సెస్ నుంచి వచ్చి సక్సెస్ చూసేసా. సక్సెస్ ఎలా ఉంటదో తెలుసు. అవునవునవును. ఎంత రుచిగా ఉంటదో తెలుసు. అన్నీ తెలుసు. ఆ నేను గ్లోరీ దిగిపోయా. తెలుసు. అవును. ఆ! ఇప్పుడు స్ట్రగుల్ చూడు. హ్మ్. స్ట్రగుల్స్ ఎలా ఉంటాయో కూడా చూడాలి. అంతే బేసిక్‌గా గదా! నేనేందంటే ఓవర్ నైట్‌లో అవ్వకుండా ఉండాల్సిందేమో. ఆ! ఓవర్ నైట్‌లోనే అలా మనం అనుకోలేంగా. అనుకోలేం. మనం బట్ అనుకోలేంగా. అయిపోయాం. అయిపోయాం అంతే. కష్టపడి పైకి లేచి ఉంటే మనకు ప్రతీదీ అర్థమై ఉండేది. కరెక్ట్. కరెక్ట్. అప్స్ ఏంటి, డౌన్స్ ఏంటి, మనుషులు ఎలా ఉంటారు, హ్మ్. ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎక్కడ మెయిల్స్ వస్తాయి, ప్రతీదీ మనకు అర్థమవుతది. అవును. ఇన్‌స్టాలో ఎలాంటి వాళ్ళు మెసేజ్ చేసి ఇన్‌స్టాలో పెద్ద పెద్దోళ్ళు మెసేజ్ చేశారు. హ్మ్. ఆఫ్టర్ 2 ఇయర్స్ తర్వాత నేను చూసుకున్నా. అబ్బా! ఏంట్రా అసలకి మెసేజ్‌లు దీనిలో వస్తాయని నాకు గూడా తెలీదు. ఓకే. ఓకే. తర్వాత మెసేజ్‌లోకెళ్ళి చూస్తే పెద్ద పెద్దవాళ్ళు, పెద్ద పెద్దవాళ్ళు చేసున్నారు. అబ్బా! నోయలు, సో అటు నుంచి తమిళ్ యాక్టరు ఆ! పెద్ద పెద్దోళ్ళు ఆ టైంలో రియాక్ట్ అయ్యి ఉంటే లైఫ్ మారేదేమో. సెట్ అయిపోయేది. నిజంగా. అవును. మారేదేమో నాకనిపించింది. అవును. బట్ ప్యూర్ నా మిస్టేక్ ఉంది. సో, నా ఓకే. మిస్టేక్ ఉంది. నా మిస్టేకో లేకపోతే నేను చెక్ చేసుకోకపోవటం వల్లో, నేను కాన్సంట్రేట్‌గా కంటెంట్లు చేసుకోవటం, వెళ్ళటమే కాదు అది. మార్కెటింగ్ కూడా చేసుకోవాలనే ఆలోచన లేకపోవటం ఎగ్జాక్ట్‌లీ. వల్లో, ఎగ్జాక్ట్‌లీ. సో, ఇవన్నీ మిస్టేక్స్ అయ్యి హ్మ్. ఇక్కడున్నా చివరికి. ఫేస్‌బుక్ గూడా లేదంటే నేను ఆశ్చర్యపోతున్నా. అవును. ఫేస్‌బుక్ కూడా మేము క్రియేట్ చేసుకోలే.
బేసిక్గా మేము నాకంత నాలెడ్జ్ లేదు. బేసిక్గా Okay, నేను 9th okay. క్లాస్ వరకే చదువుకుంది. ఓకే 10th కూడా ఎందుకు చదువు. ఆపేసావు? బేసిక్గా నేను అమ్మ ఒకటే కష్టపడుతుంది. అమ్మ చదివిద్దామనే ట్రై చేసింది. నేను 9th క్లాస్లో హైదరాబాద్కి వచ్చా యాక్టింగ్ క్లాసెస్కి చేద్దామని. అచ్చచ్చా. సో దాని తర్వాత అటెండెన్స్ పోయి చదువు అంతా నాకు ఎందుకో ఇంట్రెస్ట్ అటు ఇటు అయిపోయి గజిబిజి అయిపోయింది. దాని తర్వాత ఓపెన్ రాసుకున్నా 10th నేను. 10th కూడా 10thకి వెళ్ళలేకపోయా. 10th ఓపెన్ రాసుకున్నా. 10thలో కూడా ఫెయిల్ అయిపోయా. ఓకే చదువు గురించి మనం పక్కన పెట్టేద్దాం. ఇప్పటి నుంచే నా అమ్మనైనా పాపం కష్టపడుతుంది. నాన్న లేకుండా 10 ఇయర్స్గా కష్టపడుతుంది, 8 ఇయర్స్గా 4 ఇయర్స్గా కష్టపడుతుంది. 2018లో తీసుకున్న డిసిషన్. సో అమ్మ కూడా కష్టపడుతుంది, ఇంక మనం కూడా ఏదో ఒకటి పని చేయాలని చెప్పేసి పనికి వెళ్ళా. పనికి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఈ పని దగ్గర ఏంటంటే బేసిక్గా నేనైనా మా ఇంట్లో వాళ్ళు ఎవరైనా కూడా ఒకరంటే మనం పడే రకం ఉండదు. సో మాలా అలా ఉంటుంది అనమాట. అంటే మేము అలా పెరిగాం చిన్నప్పటి నుంచి. ఒకరంటే మేము మా బ్లడ్ కానీ మేము చేపల వాళ్ళం. మాది రామతీర్థం సంతూర్. సో ప్రతి ఒక్కరు మేము అలాగే ఉంటాం. ఇక్కడ రామతీర్థం మా సంతూర్, మా నాన్న వాళ్ళ ఊరు. సో నేను చిన్నప్పటి నుంచి అక్కడే పెరిగాను. అంటే నా మా బ్లడ్ ఒకరు పడేటట్టు ఉండదు తిరిగి. సో బేల్దార్ పనిలో నేను కూలిగా చేస్తున్నా. 400 to 500, 450 ఈ అమౌంట్కి నేను వర్క్ చేస్తూ ఉన్నా. ఒకరోజు నేను ప్రశాంతంగా పనిచేసి వాటర్ తాగుతూ కూర్చున్న తర్వాత ఏంటర్ అప్పుడే కూర్చున్నావు అని అడిగారు వచ్చి. సరే నేను సతాయించుకున్నా. ఓకే పనిలో ఇట్లా జరుగుతాయని చెప్పి అట్లా ఆర్డర్స్ చేస్తూ ఉన్నారు నా మీద. సో అంటే వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు, వాళ్ళు ఆర్డర్స్ చేయొచ్చు పని ఇట్లా చేయొచ్చు. బట్ నాకు అది నా ఈగో ఒప్పుకోలే. నేను కష్టపడేవాడిని, ఊరికేం డబ్బులు ఇవ్వట్లేదు. సార్ ఈవినింగ్ వెళ్ళేసి మేస్త్రిని పని మానేస్తున్నాను అని చెప్పి. ఏమైందంటే నేను కూలి పని చేయను, నాకు బస్తాకి 10 రూపాయలు నేను పని చేసుకుని వెళ్ళిపోతాను. అంటే ఒక ఇసుక బస్తాకి ఒక ఫ్లోర్ కానీ 2 floors కానీ 3 floors కానీ మోస్తే నాకు 10 రూపాయలు, బస్తాకి 10 రూపాయలు. నేను 50 బస్తాలు 60 బస్తాలు మోసుకొని ఇంటికి వెళ్ళిపోతాను అని అన్నా. సరే కానీరా అన్నారు. సిమెంట్ బస్తాలు కానీ ఇసుక బస్తాలు కానీ నేను 10 రూపాయలకి మోసేది. 3rd floorకి 4th floorకి ఇలా 2nd floorకి ఇలా మోసేది. ఇలా మోసి 2 hours నేను మొత్తం మోసేసి కూర్చునేది, ఫోన్ చూసుకుంటా కూర్చునేది. ఎంటర్టైన్మెంట్ సినిమాల ఫ్రీడమ్. సో ఫ్రీడమ్ కావాలి అని ఒక ఇదన్నమాట. సూపర్. సో అట్లా అంటే మనం ఫ్రీడమ్ ఉండాలి, పని ఉండాలి, ఫ్రీడమ్ ఉండాలి. సో అట్లా బాగా మైండ్లో ఉందన్నమాట. ఇది ఎట్లా మొదలైంది ఛానల్ ఆలోచన? నా ఫ్రెండ్ లైక్ ఉన్నాడు. లైక్ నా పేరే లైక్. మా ఫ్రెండ్ పేరు లైక్. మేమిద్దరం చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్. నేను 7th క్లాస్ నుంచి నాకు పరిచయం, నా క్లాస్మేటే. సో మా ఇద్దరికి ఇంట్రెస్ట్ ఉండింది. అతనికి డాన్స్ వచ్చు, నాకు కొంచెం డాన్స్ వచ్చు. సో అట్లా మా ఇద్దరికి పరిచయం అయినప్పుడు కిరణ్ ఇట్లా నా దగ్గర కెమెరా ఉంది, మన ఇద్దరం కలిసి చేద్దాం అన్నప్పుడు ఫైట్స్ చేయకముందే, యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయకముందే మేము చిన్న మొబైల్స్లో షార్ట్ ఫిల్మ్స్ చేసేది. సో చిన్నవి మేమే DVD ప్లేయర్లో వేసుకొని దాన్ని ఎక్కించుకొని చూసి సరదాగా నవ్వుకునేది. అలా మొదలైన ఇంట్రెస్ట్ అది. సో మేము ఇద్దరం ఎవ్రీ మూవీకి వెళ్ళటం, సరైనోడు మూవీకి వెళ్ళటం, మూవీకి వెళ్ళి చూసి ఎంజాయ్ చేయడం. ఇట్లా లైక్ మా ఫ్రెండ్కి ఒక ఆలోచన వచ్చింది. నాకు అంత నాలెడ్జ్ కూడా లేదు, యూట్యూబ్ ఛానల్ పెట్టొచ్చు, అందులో రెవెన్యూ వస్తుంది, అంత నాలెడ్జ్ నాకు లేదు. నా ఫ్రెండ్కి ఉంది ఆ నాలెడ్జ్. యూట్యూబ్ ఛానల్ పెడదాం, దాంట్లో మనం కవర్ సాంగ్ చేసి మానిటైజేషన్ ఆన్ చేస్తే మనకి మనీ వస్తుంది అన్న. సరే పెట్టు చేద్దాం అని అట్లాగే మొబైల్తో తీసుకుని అలా కష్టపడింది. 2018లో స్టార్ట్ చేసాం. 2019లో చేసి 2020లో ఛానల్ ఫైట్స్ చేసాం. కరోనా టైం పిల్లలందరూ ఉన్నారు. కరోనా టైంలో చేసిన తర్వాత అది సక్సెస్ అయింది. అనిల్ రావుపూడిగా ట్వీట్ చేయటం, ఓవర్ నైట్లో సక్సెస్, ఇంకా అందరు మీడియాస్ వచ్చేయటం. సో బాగా హైప్ ఉంది. ఒక 1 year బాగా గ్రోత్, వివచమైన గ్రోత్. రెవెన్యూ ఎలా వచ్చేసేది, ఎలా కంట్రోల్ చేయాలో తెలియదు. చిన్న ఏజ్, రెవెన్యూ పెద్దది, ఛానల్ పెద్దది. సో మనకున్న ఇది అన్ని ప్రాపర్గా కంట్రోల్ చేసుకోలేకపోయాం. సో అది స్టార్డమ్ని కంట్రోల్ చేసుకోలేకపోయాం. ప్రాపర్గా కంట్రోల్ చేసుకొని ఒక నాలెడ్జ్తో. లైక్ ఎక్కడ ఉన్నాడు? లైక్ ఇప్పుడు అతను మా ఇద్దరికి జాబ్ వచ్చింది అప్పుడు స్మాష్ హిట్లో. సో 25K శాలరీ సంథింగ్. ఈ శాలరీలో మాకు జాబ్ వచ్చింది. జాబ్ వచ్చిన తర్వాత నేను అతను శాలరీకి పని చేస్తున్నాం. వితిన్ 3 monthsలో వాళ్ళు జాబ్లో తీసేశారు, 1 year అగ్రిమెంట్ చేసి. సో వాళ్ళకి వాళ్ళ రీజన్స్ ఉండొచ్చు, బట్ వాళ్ళకి యాప్ అనేది ప్రమోట్ ట్రెండింగ్ అవ్వకపోవటమో సంథింగ్. ఒక యాప్ పెట్టుకున్నారు వాళ్ళు, ఆ యాప్ పైకి లేవకపోవటమో ఇవన్నీ తీసేశారు. తర్వాత లైక్ ఎక్కడికో ఇంట్రెస్ట్ వెళ్ళిపోయింది. అరే వస్తాను, జాబ్ పోయింది, యూట్యూబ్ రెవెన్యూ మీద 20K 25K 15K శాలరీ వస్తుంది, ఎంత పెద్ద టీం ఉంది, ఎలా సర్వైవ్ అవుతాం, దిస్ ఈజ్ నాట్ కరెక్ట్ అని మనోడు అప్పుడే ఆలోచించుకొని, బాగా చదువుకున్నాడు, అప్పుడే ఆలోచించుకొని కిరణ్ నేను చదువుకుంటా, టైం వేస్ట్ చేయలేను, నేను చదువుకుంటా, ఒకవేళ ఫ్యూచర్లో నేను ఏమైనా సపోర్ట్ చేయగలిగితే చేస్తాను అని చెప్పి మనోడు అప్పుడే వెళ్ళిపోయాడు. బట్
ఎప్పుడు మేము కంటెంట్ చేస్తే ఎడిటింగ్ చేస్తూనే ఉండేవాడు. స్టిల్ ఇప్పటివరకు కూడా మేము ఎడిటింగ్ అడిగితే చేస్తాడు. వెరీ గుడ్. సో మన కోసం కొంచెం టైం కేటాయించి చేస్తాం. అంత గొప్ప వ్యక్తి. సో మేము ఎవరిని కాపాడుకోలేకపోయాం ప్రాపర్గా నేను. సో ఎవరిని ప్రాపర్గా నేను ఎలా ట్రీట్ చేయలేకపోయాను, లేకపోతే కాపాడుకోలేకపోయాను. ఒక నల్ల పిల్లోడు ఉండేవాడు కదా, ఉన్నాడు. ఉన్నాడా ఇప్పుడు? అతను పని చేసుకుంటూ ఉన్నాడు. సో బేసిక్గా అతనికి సినిమా ఆఫర్ వచ్చింది, చేసుకున్నాడు. మిషన్ ఇంపాసిబుల్ అని ఒక మూవీ చేసుకున్నారు ఆయన. అచ్చా. చేసి పాపం తర్వాత నుంచి ఆపర్చునిటీస్ వస్తాయి అనుకున్నాను. ఇక్కడ మన ఛానల్లోనే ఇస్తేనే ఆపర్చునిటీస్. సో బయట లేదు, ఎవరు ఆపర్చునిటీ. నీకెందుకు రాలేదు సినిమా ఆఫర్? సినిమా ఆఫరు నాకు మోస్ట్లీ రాలేదు.